నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని, పల్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. ఇవాళ మనం ఒక వీడియో వాట్సాప్లో బాగా తిరుగుతూ ఉంది, వైరల్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే ఒక ఆయన ఆవకాయ అన్నం తిని దాంతో ముందు షుగర్ ఎలా ఉంది, తర్వాత ఎలా షుగర్ ఉందని చెప్పి ఆవకాయ అన్నం తింటే షుగర్ డౌన్ అవుతుందనే విషయం, లేకపోతే షుగర్ అంతగా పెరగదు అనేది చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఆవకాయ అన్నం షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిదా, మనం పూర్వీకులు చేసే పని మంచిదా, మనకి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీంట్లో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎంత అనే విషయం క్లియర్గా చూద్దాం. అది మనం క్లియర్గా తెలిసిపోతుంది. అది తెలుసుకునే ముందుగా మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి కొంచెం బేర్ విత్ మీ, ఇది వినండి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటో వింటే మీకు ఆవకాయ అన్నం గురించిన కాన్సెప్ట్ తెలిసిపోద్ది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఎంత ఫాస్ట్గా మన బ్లడ్ షుగర్ పెరుగుతుంది ఒక ఫుడ్ తిన్న తర్వాత అనేది గ్లైసిమిక్ ఇండెక్స్ అనమాట. అంటే దాన్ని కంపారిజన్ చేసుకుంటే స్లోగా షుగర్ రైజ్ అయితే ప్రాబ్లం తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా రైజ్ అయితే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎందుకని, మనకి షుగర్ ఫాస్ట్గా రైజ్ అయితే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా నష్టం కాబట్టి, షుగర్ స్లోగా పెరిగితే, మనం ఏదైనా తిన్న తర్వాత స్లోగా షుగర్ పెరిగితే మనకి ఆ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది. అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ప్యూర్ గ్లూకోజ్ ఇచ్చామనుకోండి, గ్లూకోజ్ ఉంటుంది కదా, మనం వైట్ పౌడర్ అది తినేసామనుకోండి, దానికి గ్లూకోజ్ ఇండెక్స్ 100 అంటారు అనమాట. అయితే మనం దీనికి ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ మనకి 1 నుంచి 100 వరకు ఉంటుంది, ఒక రేంజ్ లాగా. ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఏ ఫుడ్తో ఎంత పెరుగుతుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అంటే ప్యూర్ గ్లూకోజ్తో 100 పెరిగిందనుకోండి, లెటస్సే 100 పెరిగిందనుకోండి, దానికి లో జిఐ అంటే లో గ్లూకోజ్ ఇండెక్స్ ఉంటే 55 కన్నా తక్కువ పెరిగితే, మీడియం జిఐ అంటే 56 నుంచి 70 వరకు పెరిగితే, హై జిఐ అంటే మోర్ దాన్ 70 ఉంటే, ఇట్లా మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ బట్టి ఫుడ్స్ని అన్నిటినీ క్లాసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 73 ఉంటుంది దాని గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే బాగా ఫాస్ట్గానే పెరుగుతుంది. సజ్జలు తీసుకున్నాం అనుకోండి 54 పెరుగుతుంది. రాజ్మా తీసుకున్నాం అనుకోండి అది 29 పెరుగుతుంది, అంటే బాగా తక్కువ అనమాట. లో గ్లైసిమిక్ ఇండెక్స్లో మనకి రాజ్మా వస్తుంది. అట్లాగే జొన్నలు కూడా మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్లోకి వస్తాయి. జొన్నల కన్నా సజ్జలు తక్కువ 54 వస్తాయి. వైట్ రైస్కి అయితే 73 ఉంటుంది. చపాతీ అనుకోండి రైస్ కన్నా కొంచెం తక్కువ, అరౌండ్ 62 ఉంటుంది. సో మనం రైస్ కన్నా చపాతీ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, చపాతీ కన్నా జొన్న రొట్టెలు తక్కువ, జొన్న రొట్టెల కన్నా సజ్జ రొట్టెలు తక్కువ, వీటికన్నా రాజ్మా తక్కువ. అసలు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, షుగర్ స్పైక్ అవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ హై ఉంటే ఆ షుగర్ స్పైక్ అయినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అందువల్ల ఫ్యాట్ పెరుగుతుంది, షుగర్ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. లో జిఐ ఫుడ్స్ ఏం చేస్తాయంటే గ్లూకోజ్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇన్సులిన్ స్ట్రెస్ అంత ఎక్కువగా ఉండదు. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? ఇండియాలో మనం చూస్తే 10 కోట్ల మంది పైగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకు? హై కార్బోహైడ్రేట్, హై గ్లైసిమిక్ డైట్స్ తీసుకుంటుంటాం కాబట్టి మనకి ఎక్కువగా ఉంటుంది. సో గ్లైసిమిక్ ఎఫెక్ట్స్ ఈక్వలే ఉంటాయా, మారుతుంటాయా? ఇప్పుడు అన్నం తిన్నాం, అన్నం గ్లైసిమిక్ ఒక ఎఫెక్ట్ ఒకటే ఉంటుందా, మారుతుంటుందా అంటే అది ఫిక్స్డ్గా ఉండదు, అది మారుతుంటుంది, ప్రిపరేషన్ బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నం గ్లైసిమిక్ ఇండెక్స్ మనం 73 అనుకున్నాం కదా, దానికి ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, ఫైబర్ కానీ, యాసిడ్ కానీ, ఇవి ఏది కలిపినా కూడా ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, అన్నం ఉంది, అన్నంలో పప్పు కూర కలుపుకొని తిన్నాం అనుకోండి, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. అట్లాగే పులిహోర ఉందనుకోండి, దాంట్లో నిమ్మకాయ పులిహోరని తీసుకున్నాం అనుకోండి, లేదు కర్డ్ కలుపుకొని తిన్నాం అనుకోండి అన్నంలో, లేకపోతే కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి, వీటన్నిటితో కూడా మనకి షుగర్ అబ్జార్ప్షన్ స్లో డౌన్ అవుతుంది కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అయితే ఆవకాయ వలన గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుందా, తగ్గదా? తగ్గుతుంది గ్లైసిమిక్ ఇండెక్స్. ఎందుకు తగ్గుతుంది? దాని లోపల కొంత యాసిడ్ ఉంటుంది, దాని లోపల వినిగర్ కానీ వేరే యాసిడ్స్, ఎస్టిక్ యాసిడ్ కానీ ఉంటాయి పికిల్స్లో, దాంతో కొంత మేరకు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఫ్యాట్ ఉంటుందా? ఆవకాయలో మంచి ఆయిల్ ఉంటుంది, ఆయిల్తో పాటు స్పైసెస్ ఉంటాయి, దాంతోపాటు మనకి ఖచ్చితంగా కొంత మేరకు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అంటే స్లో అవుతుంది, ఆ అన్నం ఉండే షుగర్ని అబ్జర్వ్ చేసుకోవటంని అడ్డం పడతాయి అన్నమాట. అయితే ఈ ఆవకాయ ఎఫెక్ట్ మోడెస్ట్ మాత్రమే, బాగా తగ్గదు, కొంత మేరకు తగ్గుతుంది. అంటే ఇంకా మీరు కొంచెం పికిల్ వేసుకున్నారనుకోండి,
తగ్గింది, కొంత షుగర్ పెరిగే అవకాశం. బట్ ఎక్కువ పికిలేసుకున్నారనుకోండి ఎక్కువ తగ్గదు. కాబట్టి మనం ఎక్కువ ఆవకాయ తినడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉండదు. కాకపోగా మనం ఆవకాయ తింటే ఏమవుద్ది, ఆవకాయలు ఏమి ఎక్కువ ఉంటాయి, ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారం ఎక్కువ ఉంటుంది, నూనె ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీపీ పెరిగే అవకాశం కానివ్వండి, గుండె జబ్బులు పెరిగే అవకాశం కానివ్వండి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి వాటర్ రిటెన్షన్ ఎక్కువ అయ్యే అవకాశం కానివ్వండి ఉంటుంది. అందులో ఇంకొకటి తీసుకుంటే మీరు ఎంత షుగర్ పెరుగుతుంది అనేది మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే 200 గ్రాముల రైస్, ఉట్టి రైస్ తీసుకునే దానికన్నా 200 గ్రాములు ఆవకాయ అన్నం తింటే మీకు షుగర్ ఫాస్ట్గా పెరగదు, అది కరెక్టే. కానీ మీరు 200 గ్రాములు కాకుండా ఆవకాయ మంచిగా రుచిగా ఉందని 250 గ్రాములు తిన్నారంటే షుగర్ ఇంకా పెరుగుతుంది. అయితే గ్లైసిమిక్ రెస్పాన్స్ ఇండెక్స్ పెరగడానికి ఆవకాయ కాకుండా, ఆవకాయలో కొంత ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఇంకే రకంగా చేసుకోవచ్చు అని అంటే మీరు రైస్, దాల్, వెజిటబుల్స్ కలిపి తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మనకి జిఐ తగ్గుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, ఫాస్ట్గా షుగర్ పెరగదు. అదేవిధంగా కొంత పెరుగు కలుపుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ పెట్టుకొని తిన్నారనుకోండి దాంతో కూడా గ్లూకోజ్ రిలీజ్ తగ్గుతుంది. చిన్న ఇవి రైస్ కాకుండా మిల్లెట్స్ తిన్నారనుకోండి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అందుకే మిల్లెట్స్ తినండి అంటున్నారు. ఒకటి మిల్లెట్స్ మనకు అలవాటు ఉండదు, తక్కువ తింటాము. రెండోది మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. మూడోది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది అనమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగాళదుంప తిన్నారనుకోండి దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అది బాగా ఉడకబెట్టి బంగాళదుంప తిన్నారనుకోండి టక్కన అబ్జర్వ్ అయిపోతుంది. అదే మీరు చిలకడ దుంపలు తిన్నారనుకోండి, కొన్ని ఏరియాస్లో గణిసగడ్డలు అంటారు, అవి తిన్నారనుకోండి అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, గ్లైసెమిక్ ఇండెక్స్ మోడరేట్గా ఉంటుంది. కాబట్టి రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడానికి ఆవకాయ పనిచేస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టుగా ఆవకాయతో కలిపి తిన్న అన్నానికి షుగర్ పెరిగే అవకాశం స్లోగా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆవకాయ వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆవకాయ ఎక్కువ తీసుకోవడం ఇంకా ఫర్దర్గా మంచిది కాదు. కాబట్టి బీపీ, షుగరు ఉన్నవాళ్ళు ఇలా ఆ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని ఆవకాయ ఎక్కువ తినడం అనేది మంచిది కాదు. ఇంకొకటి రైస్ ఇంకా తగ్గించుకోవాలంటే ఇంకొకటి కూడా వీడియో వస్తుంటుంది మీరు చూస్తే. మామూలు అప్పుడప్పుడు వేడివేడిగా ఉండే అన్నం తినదానికన్నా అన్నం చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో మనం పెరుగు కలుపుకొని తిన్నాం అనుకోండి, అంటే ఓవర్ నైట్ అన్నం ఉంది అది తీసుకొని మనం పెరుగు వేసుకొని తిన్నాము, సద్దన్నం తింటాం చూసారా, పెరుగు వేసుకొని దాంతో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగదు. అంటే మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగడం ఆలోచిస్తున్నారంటే అసలు కార్బోహైడ్రేట్ తగ్గిస్తే ఇంకా మంచిది. అంటే రైస్ తగ్గించి, రోటీ తగ్గించి మనం తీసుకోగలిగితే, ఫుడ్ తీసుకోగలిగితే, కూరలు ఎక్కువ తీసుకొని, ఫైబర్ ఎక్కువ తీసుకొని, ప్రోటీన్ ఎక్కువ తీసుకోగలిగితే అది ఇంకా అడ్వాంటేజ్. బట్ మీరు రైస్ వదలలేకపోతున్నారనుకోండి, రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, బాగా ఎక్కువగా ఉడకబెట్టకుండా కొంచెం పొడి పొడిగా చేసుకొని తినచ్చు. ప్లస్ రైస్లో నేను చెప్పిన ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ కలుపుకొని తిన్నారంటే మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అలా ఆవకాయ కన్నా అది బెటర్గా పనిచేస్తుంది. కాబట్టి సైన్స్ ఎట్లా అంటే మీరు ఎలా తింటే బెటర్ అనిపిస్తుంది కానీ ఎలా క్లవర్గా చెప్పాలనేది కాదు. ఇది ఆవకాయ అన్నం అనేది ఖచ్చితంగా ఒక డెలికసీ. మనం దాని గురించి మాట్లాడితేనే మనకి నోరు ఊరుతూ ఉంటుంది. కానీ షుగర్ తగ్గించుకోవడానికి కానీ, బీపీ తగ్గించుకోవడానికి కానీ ఆవకాయ పచ్చడిని వాడకూడదు. ఎందుకంటే దానికి ఉండే కాన్సెప్ట్ ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ వలన అది వస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్కి తగ్గించుకోవడానికి ఇంకా స్మార్ట్ మెథడ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఎంత స్పీడ్గా మన షుగర్ పెరుగుతుంది రక్తంలో మనం ఒక ఫుడ్ తిన్న తర్వాత అని. అది దానికి మనం షుగర్కి అంటే మనం అన్నానికి వేరేవి యాడ్ చేసినప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ కొంత తగ్గుతుంది, కొంత స్లోగా షుగర్ అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ పెరగవు. కాబట్టి ఓవరాల్గా ప్లేట్ని మనం ఫిక్స్ చేసుకోవాలంటే రైస్ తగ్గించుకోవడం, బ్రౌన్ రైస్ తినడం, లేకపోతే దాని బదులు మిల్లెట్స్ తినడం, ఇట్లాంటివి చేస్తే ఇంకా మంచిది. కానీ జస్ట్ పికిల్ యాడ్ చేయటం వల్ల దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.